ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మాకు మేలు కలుగునట్లుగా మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలుకే గాని కీడుకే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విలువమగుదుము. ఈరోజు దేవాది దేవుడు మనకిచ్చిన బలమైన వాక్కు. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని విషయంలో, దేవుని మాట వినే విషయంలో మేలుకే కానీ కీడుకే కానీ ఏ విషయంలో మనల్ని పంపి ఉన్నాడో, ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయాన్నిన్నింటినీ కూడా మనం నమ్మినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాం. అది మేలుకైనా కీడుకైనా అంతా కూడా దేవుడు సమస్తము సమకూర్చి ఆయన బిడ్డలకు మేలే జరిగిస్తాడు. కనుక అది ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మాట విని అనుసరించి నడుచుకుంటే గొప్ప కార్యాలు, దీవెనలతో, ఆశీర్వాదపు వర్షములతో గంపలు గంపలు దేవుడు నిన్ను నింపబోతున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏది ఎదురైనా, ఏ పరిస్థితులు వచ్చినా నీ జీవితాలు ఆశీర్వదించబడాలి అంటే, నీ బ్రతుకు దీవించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 3 దినములు మరి చక్కగా వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డారా, అక్కడ తింటొక ఆహారం లేదు. అయితే మనం చూస్తున్నాం 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా వారు విన్నారు. మీ దగ్గర ఏదైనా ఉంటే తీసుకొని నా యుద్ధకు రమ్మన్నప్పుడు మరి వారందరిలో ఒక చిన్న బాబు తీసుకొచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకురాగా వారికి ఇవ్వగా, యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వగా, ఆయన చెప్పినట్లు చేయగా దేవాతి దేవుడు వాటిని ఆశీర్వదించగా అవి 1000 మందికి పంచే విధంగా మరి 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా ఈరోజు ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మాట విని అనుసరించి నడుచుకుంటే కొన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఇదే అద్భుతాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ విని అనుసరించి కొంచెం కష్టమైన, ఇబ్బంది అయినా దాని ప్రకారంగా మన జీవితంలో నడుచుకుంటూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో వారందరూ మేలుకైనా కీడుకైనా నీ మాట విని అనుసరించి నడుచుకునే ధన్యత ఒక్కొక్కరికి దయచేస్తూ వారి జీవితంలో ఆశీర్వదించండి. వారి బ్రతుకులను ఆశీర్వదించి గంపల గంపల దీవెనలతో అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదంగా వారిని వారి బ్రతుకులను ముందుకు కొనసాగించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామ మహిమార్థంగా ముందు కొనసాగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్.